మంగళగిరి నిడమరు రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మాణం ముందుకు సాగనున్నట్లుగా సమాచారం అందింది. ఓ రిపోర్ట్. రాష్ట్ర విభజనకు ముందే దశాబ్దాలుగా మంగళగిరి ప్రాంత ప్రజలు ఎదురుచూసిన ఆశపడిన నిడమర్రు గేట్ స్థానంలో ఫ్లైఓవర్ కళ త్వరలో నిజం కాబోతోంది. సాంకేతిక అంశాలను దాటి మే నెల మొదటి వారంలో శంకుస్థాపనకు సిద్ధం కానున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందింది. ఇప్పటి వరకు జన నివాసాల తొలగింపు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎవరి స్థలం ఎంతవరకు పోతోందో తెలియని సందిగ్ధ స్థితిలో బ్యాంకు కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు ఉన్నారు. వీటిని పట్టించుకోకుండా ఎంటీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరగడంతో ఆయా ప్రాంతాల ఎఫెక్టెడ్ పీపుల్ ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నట్లుగా సమాచారం అందింది. స్వయంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవడంతో చాలా వరకు అడ్డంకులు తొలగిపోయాయి. ఫ్లైఓవర్ ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందన్నది ఇంకా కాస్తంత సందేహంగానే ఉంది. ఉడా నుండి అరవింద స్కూల్ వరకు ఫ్లైఓవర్ ఉంటుందని ఒక అంచనా కాదు, ఇంకా నిడివి తగ్గుతోందని మరికొందరు అంటున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం ఒక ఎత్తైతే పక్కనే సర్వీస్ రోడ్స్ కూడా యజ్ఞమే. హరీభరీగా పని ముగించుకుందామనుకుంటే వెస్ట్ బైపాస్లా ప్రమాదభరితం కాగలదు. ఈ నిడమరు రోడ్డు ఫ్లైఓవర్ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ రోడ్ ఇంజనీరింగ్ లోపాలు లేకుండా ప్రజలు హాయిగా ప్రయాణం చేసేలా, పాదాచారులు సుఖంగా ఇల్లు చేరేలా ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనే ఆశ ఉంది.